హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎస్ సూపర్ ట్రేడర్. ఈరోజు మనం డెల్టా ఎక్స్చేంజ్ ఆ, ఎలా వాడాలో నేర్చుకుందాం. ఫస్ట్ గూగుల్ ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి డెల్టా ఎక్స్చేంజ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ అని ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది. దీని మీద ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనం మార్కెట్స్లోకి వెళ్తే ఇక్కడ అది దీంట్లో ఉన్న క్రిప్టో స్టాక్స్ అన్నీ కనిపిస్తాయి. దీంట్లో న్యూలోకి వెళ్తే ఇక్కడ న్యూగా వచ్చిన స్టాక్స్ అన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ మార్కెట్స్ పక్కన ఫ్యూచర్స్ అని ఉంటుంది. అది ఓపెన్ చేస్తే ఇట్లా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ అన్ని చార్ట్స్ ఉంటాయి. దీంట్లో మనం యూజ్ చేసే చార్ట్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ చేయాలి. పొజిషన్ తీసుకోవాలంటే ఇక్కడ లాంగ్ షార్ట్ అని ఉంటుంది. లాంగ్ అని ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే బై చేయడానికి యూజ్ చేస్తారు. ఎప్పుడైతే రిలీజ్లో ఉంటాయో అప్పుడు మనం ఈ లాంగ్ పొజిషన్ని వాడతాం. షార్ట్ పొజిషన్ని బేరీస్లో కిందికి వెళ్తున్నప్పుడు రెడ్ క్యాండిల్స్ ఉన్నప్పుడు షార్ట్ పొజిషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ లాట్స్ అని ఉంటుంది. ఇక్కడ లాట్స్ లిమిట్ ఎంత వరకు ఉంటుందో అంత ఈ లాట్స్లో మనం యాడ్ చేసుకొని ఇక్కడ షార్ట్ బై సెల్ అని తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మనం యాడ్ చేసిన మనీలో ఎంత పర్సెంట్ బై చేయాలి సేల్ చేయాలని ఈ వీటికి 10% సెలెక్ట్ చేసుకుంటే అంటే మన మనీలో 10% మనీ ట్రేడ్ దీంట్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మన అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి టార్గెట్ ఇంకా ఎస్ఎల్ పెట్టుకోవడానికి ఉంటుంది. డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు కొత్తగా ఒక ఫ్యూచర్ని రిలీజ్ చేస్తారు. ఏదంటే ఇప్పుడు మన దగ్గర మనీ లేదు కాబట్టి చూపించడానికి కుదరదు, అందుకని ట్రేడింగ్ చూపిస్తాం. ఎలాగంటే ఇప్పుడు బై చేస్తే ఇక్కడనే స్టాక్ లాస్ ప్రైస్ అని కనిపిస్తుంది. మార్కెట్ ప్రైస్ దేనికి యూజ్ అవుతుందంటే మనం ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటాం కదా, పెట్టుకున్న తర్వాత వీడికి టార్గెట్ ప్రైస్ వీడికి రాగానే మనం ఈ ట్రేడ్ని క్లోజ్ చేయకుండానే వీడికి రాగానే మన ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. స్టాప్ లాస్ అంటే ఎక్కువ లాస్ రాకుండా ఇంతవరకు వచ్చేలోపు మన ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఎక్కువ లాస్ రాకుండా ఇది యూజ్ అవుతుంది. ఇంకా కిందికి వెళ్తే ఇక్కడ పొజిషన్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం ప్రజెంట్ తీసుకున్న పొజిషన్స్ అన్ని కనిపిస్తాయి. ఇంకా స్టాక్ ఆర్డర్ ఇవన్నీ మనం ఇక్కడ స్టాక్ లాస్ పెట్టుకోవడానికి ఇస్తామో ఇది ఇక్కడ ఆప్షన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఇది ఆర్డర్ హిస్టరీ అంటే మనం ఎన్నిసార్లు పొజిషన్స్ తీసుకున్నాం, ఎప్పుడెప్పుడు పొజిషన్స్ తీసుకున్నామని ఇక్కడ టైమ్, డేట్, క్వాంటిటీ అది మొత్తం కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ లివరేజ్ అని ఉంటుంది. మనం ఈ లివరేజ్ దేనికి యూజ్ అవుతుంది అంటే మన మనీ ఎక్కువ పోకుండా యూజ్ అవుతుంది. 200 పెట్టుకున్నామంటే ఎప్పుడైనా మార్కెట్ ఇట్లా పైకి వెళ్ళి తొందర కిందికి వెళ్ళినప్పుడు మన మనీ ఎక్కువ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఇవి తక్కువ పెట్టుకుంటే లాస్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది ఇది ఆఫ్ చేసుకుంటే ఇలా అయితే మొత్తం 360 degrees తిరుగుతుంది. ఇది మీద చాట్ అవుతుంది. ఇది ఆఫ్ చేసి ఇట్లా మొత్తం కిందికి పైకి వస్తుంది. ఇది ఆన్ చేస్తే అలా రాదు. ఇక్కడ అది ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంటుంది. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మార్కెట్ స్ట్రక్చర్ ఎట్ సైడ్ వెళ్తుంది అనే దాని మీద ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసాను కదా అలాగా. ఇంకా ఇక్కడ టైం ఫ్రేమ్ ఉంటుంది. దీంట్లో ఒక్క క్యాండిల్ ఎంత ఎంత టైం ఫ్రేమ్లో ఉంటుందని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. 1 minute చూస్తే ఒక్క క్యాండిల్ 1 minute ఉంటుంది. 5 minutes చూస్తే ఈ ఒక్క క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు 5 minutes ఉంటుంది. ఇవన్నీ అలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో ఈ ఇండికేటర్స్, బెస్ట్ ఇండికేటర్స్, ఈ ఆప్షన్స్ గురించి అని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.